హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండేటువంటి రవ్వతో చేసేటువంటి చిప్స్ను చేసి చూపించబోతున్నానండి. ఈ రవ్వతో చేసేటువంటి చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా రవ్వతో చేసేటువంటి చిప్స్కు కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో ముందుగా కావలసినవి ఎండుమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, వాము, నీరు మరియు సూజీ రవ్వ. సో నేను 1 కప్పు సూజీ రవ్వను తీసుకున్నానండి. సో దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అంటే 1 నిమిషం పాటు మధ్యలో ఆగి వేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా వేసుకోవాలి. తరువాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకున్నానండి. దానితో పాటు 6 నుంచి 7 ఎండుమిరపకాయలను వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మిక్సీలో వేసుకున్నానండి. సో మీరు చూసినట్లయితే మరీ ఎక్కువగా మెత్తగా అయితే నేను వేసుకోలేదండి. కొంచెం బరకగానే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలండి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకున్నానండి. మనం రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, చూసుకొని వేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఇందులో వేసుకున్నానండి. కొంచెం వామును వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. నేను ఇందులోకి గోరువెచ్చని నీటిని వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా మనం మరీ చపాతీ పిండికి కలిపినట్టుగా అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మనం మెత్తగా కలుపుకున్న తరువాత దీని మీద మనం 1 నుంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మరీ గట్టి పడకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టండి. ఇలా ఆయిల్ని చివర్లో ఇలా వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక తడి క్లాత్ని తీసుకొని దాని మీద ఇలా ఉంచేసేయాలండి. ఎందుకంటే పిండి అనేది తడి ఆరిపోకుండా. మనం ఇది 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసి 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి దీన్ని చూసినట్లయితే చాలా మెత్తగా ఉంది చూడండి. అలాగే ఇందులో వాటర్ కూడా మొత్తం లాగేసిందండి. సో ఇందులో ఉన్నటువంటి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. మిగిలిన పిండిని మనం ఏదైతే తడి క్లాత్ ఉందో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఆ క్లాత్ని అలా క్లోజ్ చేసి పెట్టాలండి. సో ఇప్పుడు మనం ఏదైతే కొంచెం పిండిని తీసుకున్నామో దాన్ని రుద్దుకోవాలి. దాన్ని రుద్దుకోవాలంటే మరీ దాని మీద పెట్టి రుద్దడం వల్ల అతుక్కుంటుంది కాబట్టి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని అలా వేసి దాని మీద అలా రుద్దుకోవాలండి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఈ సైజులో మనం రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత దీనిని మనం చాక్ తీసుకొని ఇలా షేప్స్ అనేవి కట్ చేసుకోవాలండి. అంటే చిప్స్కి మనం ఎలాంటి షేప్స్ కావాలన్నా ఎంత సైజులో కావాలన్నా మనం వాటిని ఇలా కట్ చేసుకుంటున్నాము. సో మొత్తం ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత దీనిని
గరిటెతో ఇలాగే తీసేసుకున్నానండి. ఎందుకంటే చేత్తో దాన్ని తీయలేం కనుక ఇలా గరిటెతో నేను తీసుకున్నానండి. మనం ఇప్పుడు ఇలా వేసుకున్నా కూడా ఏం కాదు. ఆయిల్‌లో వేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. సో, ఇలా నేను ప్లేట్‌లోకి తీసేసుకున్నానండి మొత్తం. తర్వాత మిగిలినటువంటి పిండిని కూడా అలాగే నేను రుద్దుకొని ఇలా కట్ చేసుకున్నానండి. మీకు చిప్సు ఎటువంటి సైజులో కావాలన్నా, ఏ షేప్‌లో కావాలన్నా మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చండి. నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. సో, మొత్తం పిండిని అలా చేసుకొని ఇలా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్‌ని వేసుకున్నానండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హీట్ అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. హీట్ అయిన తర్వాత అందులోకి నేను చిప్స్‌ని ఇలా గరిటెతో వేసేసుకున్నానండి. ఇలా వేసినప్పుడు ముద్ద ముద్దగా పడినా ఆయిల్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా అవి విడిపోతాయండి. సో, ఏం ప్రాబ్లమ్ కాదు. ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో, ఇది ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ట్రిప్ వెళ్తున్నామంటే, ఆ టైంలో కూడా ఇవి చేసుకొని, స్టోర్ చేసుకొని, తీసుకొని వెళ్ళొచ్చు. సో, మీరు చూస్తున్నట్లయితే ఆయిల్‌లో వేసిన ఒక 2-3 సెకండ్స్ అనేది వదిలేసినామంటే అవి మొత్తం విడిపోతాయండి. సో, మీరు చూస్తున్నట్టయితే అక్కడ విడిపోయింది చూడండి. విడివిడిగా కనిపిస్తున్నాయి. సో, మనం ఇవి ఒక్క మీడియం ఫ్లేమ్‌లో అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే చిప్స్ అనేవి వాటిలో వేగాలి కదండీ! మీడియం ఫ్లేమ్ ద్వారా వేగితే చాలా బావుంటుంది. సో, ఇది మనం కొంచెం లైట్‌గా రంగు మారే వరకు వీటిలో మనం వేసుకోవాలండి. సో, ఫైనల్‌గా చిప్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మేమైతే ఇది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటామండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి చేసుకోవడానికి. సో, చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. వీటిని ఆయిల్‌లో నుంచి తీసి వేరొక ప్లేట్‌లో వేసుకోవాలి. సో, మిగిలినటువంటి ఇంకా కొన్నున్నాయి కదండీ! వాటిని కూడా ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు వేస్తామండి. ఒక్కసారిగా ఇది వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకోవాలి. మిగిలినవి కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటామండి. మేమైతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ చిప్స్ కూడా చేసుకుంటామండి. ఎందుకంటే ఈ చిప్స్‌లో ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు కనుక. నేను చేసినటువంటి కరకరలాడే రవ్వ చిప్స్ రెడీ. మీకు కనుక ఈ రవ్వతో చేసినటువంటి చిప్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching this video. Thank you.